కేసీఆర్వి పార్టీని బతికించుకునే పార్టీలన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు పేరు అందుకే పదే పదే ప్రస్తావిస్తున్నారని ఆరోపణ. కేసీఆర్ సంతకమే ఏపీకి అడ్వాంటేజ్, నీళ్ల విషయంలో పొరపాట్లను సరిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు తెలంగాణ అసెంబ్లీలో వాటర్ వార్, పీపీటీతో కాంగ్రెస్ రెడీ, ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు. నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, 22A జాబితా నుంచి భూముల్ని తొలగిస్తూ మంత్రి అనగాని సంతకం. కృష్ణా జలాలు పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్, పాలమూరు రంగారెడ్డిపై బీఆర్ఎస్పీ తప్పుడు ప్రచారాలని విమర్శ. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్, సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ. రోడ్డు భద్రతపై చైతన్యం తెస్తున్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్, శాఖల సమన్వయంతో యాక్సిడెంట్లను తగ్గిస్తున్నామని వెల్లడి. నూతన ఏడాది వేళ కిటకిటలాడిన ఆలయాలు, తిరుమలలో రద్దీ, దైవ దర్శనానికి భక్తులు బారులు. రేషన్ దుకాణాల్లో 20 రూపాయలకే కిలో గోధుమ పిండి, ఏపీ జిల్లా కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా మొదలైన పంపిణీ. కోల్కతా గౌహతి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైల్ త్వరలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ. సిద్దిపేట జిల్లాలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన ఎంపీ రఘునందన్, అభివృద్ధి విషయంలో యువత రాజకీయాలు పక్కన పెట్టాలని వెల్లడి. హైదరాబాద్ పుప్పాలగూడలో ఎస్ఓటీ దాడులు, 2 అదుపులోకి తీసుకున్న అధికారులు. ప్రకాశం జిల్లా అద్దంకిలో సైబర్ నేరగాళ్లు భారీ మోసం, డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ ఉద్యోగి నుంచి 1,23,00,000 మాయం. మన్యం జిల్లాలో గజరాజుల బీభత్సం, దుగ్గి గ్రామంలో ఆనపకాయ పంట ధ్వంసం. కపాలేశ్వర స్వామి ఘట్టం వద్ద శివలింగ పునః ప్రతిష్టాపన, పరమశివుడి వద్ద రాజకీయాలు తగదన్న మంత్రి వాసంశెట్టి. రంగారెడ్డి జిల్లా గురునానక్ కాలేజ్లో విద్యార్థి ఆత్మహత్య, మృతుడు ఆముదాల రాము కరీంనగర్ వాసిగా గుర్తింపు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని బలంగా నిలదీస్తాం, జగన్ లేని లోటు కనిపిస్తుందన్న ఏపీ మాజీ ఎంపీ భరత్. హైదరాబాద్ సుచిత్రా సర్కిల్లో ఎస్పోటీ తనిఖీలు, ముఠా అరెస్ట్, నిందితుల నుంచి హెరాయిన్ స్వాధీనం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొనలులో విషాదం, చెరువులో సరదాగా ఈతకు వెళ్లి 2 యువకులు మృతి. పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ ఫిబ్రవరి 1 నుంచి అమలు. భారత్ పాక్ నియంత్రణ రేఖ వెంబడి పాక్ డ్రోన్ కలకలం, జమ్మూ కశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఘటన. స్విట్జర్లాండ్ పేలుడు ఘటనలో 40 మంది మృతి, 100 మందికి గాయాలైనట్టు మీడియా కథనాలు. రష్యాలో డ్రోన్ దాడి ఘటనలో 24 మంది మృతి.